ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కి ఇవాళ 20 ఎకరాలు 25 ఎకరాలు ఒక్కొక్క ఎకరం 99 పైసలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఎకరం 5 కోట్లు విలువ చేసే భూమిని టీసీఎస్ లాంటి కంపెనీలకి 99 రూపాయలకి ఇస్తే మన రాష్ట్ర ఖజానాకి డైరెక్ట్ లాస్ కాదా? ఉజ్జాయింపుగా టీసీఎస్కి ఒక 20 ఎకరాలు ఇచ్చారనుకోండి, అక్కడ మార్కెట్ రేటు పర్ ఎకరు 5 కోట్లు ఉందనుకోండి, అంటే 20 ఎకరాలు 5 కోట్లు అంటే 100 కోట్లు. ఆ 100 కోట్లు విలువ చేసే భూమిని మీరు వాళ్ళకి 2000 రూపాయలకి ఇస్తా ఉన్నారు. అంటే ఆ 100 కోట్లు రాష్ట్ర ఖజానాకి లాస్ కాదా? బేసిక్గా ఆ 100 కోట్లు అనేది గవర్నమెంట్ వాళ్ళు ఆ కంపెనీకి ఇచ్చే సబ్సిడీ లెక్క, అంతే కదా. ఇప్పుడు ఆ 100 కోట్లతో ఒక 5000 జాబులు క్రియేట్ అయినాయి అనుకోండి, ఆ 100 కోట్లు డివైడెడ్ బై 5000 ఎంత? 20 లక్షలు. అంటే ప్రతి జాబ్కి 20 లక్షలు సబ్సిడీ ఇస్తా ఉంటారు ఆ కంపెనీకి. ఒకవేళ 10,000 జాబులు క్రియేట్ అయినాయి అనుకోండి, ప్రతి జాబ్కి 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నట్టు. మరి మీ ఉద్యోగం పోతే ఫ్యూచర్లో ఆల్రెడీ ఆ సబ్సిడీ డబ్బులు కంపెనీకి ఇచ్చేసినారు, మరి మీ ఉద్యోగం పోతే అది గవర్నమెంట్కి లాసే కదా 10 లక్షలు. అంటే ఒక 1000 ఉద్యోగాల కోసం అనుకోండి, ఆ 100 కోట్లు ఆ ఉద్యోగాలు వస్తాయో సత్తాయో తెలీదో, మరి అది ట్యాక్స్ పేర్ డబ్బులే కదా, అది పబ్లిక్ ల్యాండే, ప్రభుత్వ ల్యాండే కదా, అదంతా ధారాదత్తం చేయటం న్యాయమా? ఇలాగ ఎన్ని కంపెనీలు ఎన్ని కోట్లు లాస్. న్యూ ప్లాంట్ ఇవాళ విశాఖపట్నంలో పెట్టాలి అంటే యూ కెనాట్ పుట్ అ పొల్యూటింగ్ ఇండస్ట్రీ. సో వాట్ కైండ్ ఇండస్ట్రీ ఆర్ వి ఇన్వైటింగ్? ఐటీ ఇండస్ట్రీ. ఐటీ అంటే ఏంటి? బిల్డింగ్లో ఏసీ ఉంటుంది, మీ అందరూ ముందు ఒక కంప్యూటర్ ఉంటుంది, ఆ కంప్యూటర్ మీద మీరు పనిచేయాలి. ఇస్ దట్ అ పొల్యూటింగ్ ఇండస్ట్రీ? సరే, మీరు చెప్పినట్టు ఇఫ్ నాన్ పొల్యూషన్ వాజ్ ద రియల్ క్రైటీరియా, అంటే కాలుష్యం చెయ్యని కంపెనీలే మీకు కావాలనుకుంటే మీరు ముందు ల్యాండ్ ఎవరికి సార్ ఇవ్వాల్సింది? స్కూళ్ళకి, హాస్పిటల్స్కి. మరి ఎన్నో ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయి సార్, అవన్నీ కూడా జాబ్సే ఇస్తున్నాయి. మరి వాళ్ళకు కూడా ఇస్తారా సార్ 99 రూపాయలకి ల్యాండ్? అయ్యా భరత్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారే తెలివైన వారా? అంటే పూణేలో, బాంబేలో, లేకపోతే జర్మనీలో, సింగపూర్లో, దుబాయ్లో ల్యాండ్స్ లేవా? ఐటీ వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తేనే కంపెనీలు పెడతామంటే వీళ్ళ దగ్గర ల్యాండ్స్ లేవా? కానీ ఇవే ఐటీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అన్నీ ఎన్నో నగరాల్లో ఐటీ పార్కుల్ని, ఆఫీస్ స్పేసుల్ని రెంట్ మీద, అంటే లాంగ్ టర్మ్ లీజుల మీద ఎందుకు సార్ నడుపుతూ ఉంటారు? మహా అయితే కొంచెం ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం హెల్ప్ దొరికింది సార్, అంతే కదా. బికాస్ వాట్ అట్రాక్ట్స్ ఐటీ ఈజ్ నాట్ ఫ్రీ ల్యాండ్ సార్. వాట్ అట్రాక్ట్స్ ఐటీ కంపెనీస్ ఈజ్ పాలసీ స్టెబిలిటీ, a little bit of infrastructure plus talent. The main thing is talent sir, skill. మీరు 1000 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి 5,000 10,000 ఉద్యోగాలు మీరు ఇక్కడ సృష్టిస్తే మీకు ల్యాండ్ అతి తక్కువ ప్రైస్కి ఇస్తాము. ఇప్పుడు భరత్ గారు, మీరు ఫ్రీగా అప్పనంగా ల్యాండ్స్ ఇస్తే వాళ్ళు కార్పొరేట్స్ వాళ్ళు తీసుకోమంటారా? అసలు నాకు తెలియక అడుగుతానండి. ఈ టీసీఎస్ వాళ్ళు కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఏవైనా కానీ మీరు ఎకరానికి 99 రూపాయలు కాకుండా మార్కెట్ రేట్కే, అంటే ఆ ల్యాండ్ని మార్కెట్ రేట్కే లీజ్కి ఇస్తామంటే వాళ్ళు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చెయ్యము అని మీకు చెప్పారా? వాళ్ళు ఇన్వెస్ట్ చేసే డబ్బులన్నీ వాళ్ళకి 5-6 సంవత్సరాల్లో వాళ్ళకి రిటర్న్ వస్తాయి సార్. మరి ఈ ల్యాండ్ పబ్లిక్ ల్యాండ్, పబ్లిక్ మనీ, పర్మనెంట్ లాస్ కదా సార్. సరే, జాబ్స్, ఉద్యోగాల క్రియేషనే మీ ప్రయారిటీ అయితే నిజంగా, ఒకవేళ ఆ కంపెనీ ఫ్యూచర్లో డౌన్ సైజ్ వల్ల కానీ లేకపోతే రిసెషన్ వల్ల కానీ మన జాబ్స్ తీసేస్తే మరి ఆ గవర్నమెంట్ ల్యాండ్ వాపస్ ఇవ్వాలని చెప్పే క్లాజ్ ఉందా? ఉంటే ఆ క్లాజ్ చూపియండి. మీరు చెప్పే 5,000 10,000 జాబ్స్ అనేది మార్కెట్ స్కిల్ని బట్టి, మార్కెట్ డిమాండ్ బట్టి అది క్రియేట్ అవుతాయి. అంతేగాని మీరు ఇచ్చే ల్యాండ్ వల్ల ఎలా సార్ జాబ్స్ క్రియేట్ అవుతాయి? ఎంప్లాయ్మెంట్ అనే సాకును చూపించి ప్రభుత్వ భూమిని త్రోవే ప్రైజుల్లో, అంటే అతి తక్కువ ప్రైజుల్లో ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు మీరు.